అమరావతి రైతులతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి రైతులతో సమావేశం అవుతారని సీఎం చంద్రబాబు నాయుడు తమతో చెప్పారని అమరావతి రైతులు తెలిపారు. త్రిసభ్య కమిటీ ప్రతి నెల రైతులతో సమావేశమై సమస్యల పరిష్కారానికి కృషి చేస్తుందని అన్నారు. కమ్యూనికేషన్ గ్యాప్ కారణంగా కొన్ని సమస్యలు వచ్చాయని తెలిపారు. కొంతమంది రైతుల్లో అసంతృప్తి ఉన్న మాట వాస్తవమే అని స్పష్టం చేశారు. రెండవ దశ భూ సమీకరణకు తాము కూడా మద్దతు తెలుపుతామని అన్నారు. చంద్రబాబు నాయుడుతో సమావేశం తర్వాత రైతులందరూ సంతృప్తిగా ఉన్నామంటున్న అమరావతి మహిళా రైతులతో మా ప్రతినిధి లిఖిత ఫేస్ టు ఫేస్. రాజధాని అమరావతి రైతులతో ముఖ్యమంత్రి చంద్రబాబు భేటీ ముగిసింది. అసలు ఏమేమి హామీలు ఇచ్చారో మనతో మాట్లాడటానికి అమరావతి మహిళా రైతులు ఉన్నారు. గత 5 సంవత్సరాలు కూడా అనేక పోరాటాలు చేసి అసలు ఏం హామీ ఇచ్చారో ముఖ్యమంత్రి చంద్రబాబు వాళ్ళని అడిగి తెలుసుకుందాం. మేడం చెప్పండి, ముఖ్యమంత్రి చంద్రబాబుతో మీటింగ్ ఎలా జరిగింది? మీకైనా స్పష్టమైన హామీ ఇచ్చారా? మాకెప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం ఉందండి. ఆయన మీద నమ్మకం లేకపోతే 33,000 ఎకరాలు ఇచ్చేవాళ్ళమే కాదు. కానీ ఈ కొంతమందికి కొన్ని ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన చూసిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి మీద కూడా చిన్న చిన్న సందేహాలు, అనుమానాలు రేకెత్తాయి. దాన్ని కూడా ఆయన ఈరోజు చార్ట్అవుట్ చేసేశారు. ఎవ్వరికి ఏ సందేహం అక్కర్లేదు. అమరావతి నా మానస పుత్రిక, అమరావతిని ఎలా డెవలప్ చేయాలి, అమరావతి రైతుల్ని ఎలా చూసుకోవాలి, అమరావతి మహిళల్ని కానీ అమరావతి భవిష్యత్ తరాలని కాదని భూములు ఇచ్చారు రాష్ట్రం కోసం. మిమ్మల్ని నష్టపరిచే విధంగా నేను ఏ ప్రక్రియ చేయను అని చెప్పి ఆయన మాకు ఈరోజు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి కూడా ఉన్న చిన్న సందేహాలు ఉన్నాయి. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ ఇక్కడ డెవలప్ చేసి అది తీసుకోండి అనేది కొంతమంది రైతులు కానీ బయట వాళ్ళు కానీ ఎవరో కొంతమంది అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు. కానీ సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ తీసుకొని రైల్వే జోన్స్ కానీ, ఎయిర్పోర్ట్లు కానీ, ఔటర్ రింగ్ రోడ్డు ఇలాంటివన్నీ చేయడం వల్ల అమరావతి డెవలప్మెంట్లో భాగంగానే సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్ చేస్తున్నాను, కానీ అమరావతి డెవలప్మెంట్ ఆపేసి నేను సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి వెళ్ళట్లేదు అని ఈరోజు ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. దాంతో చిన్న సందేహాలు ఉన్న వాళ్ళు కూడా ఈరోజు యాక్సెప్ట్ చేసేయడం జరిగింది. సెకండ్ ఫేజ్ ల్యాండ్ పూలింగ్కి అందరం ఏకగ్రీవంగా యాక్సెప్ట్ చేశాము. ఇంకా అమరావతి అభివృద్ధి అనేది ఇక చంద్రబాబు నాయుడు గారి చేతుల్లోనే పెట్టాము. ఏదైనా సరే చిన్న సమస్యలు ఉంటే కొంతమందికి వ్యక్తిగత సమస్యలు ఉన్నాయండి రైతుల్లో. ఆ వ్యక్తిగత టెక్నికల్ ఇష్యూస్ వల్ల జరిగాయే. కానీ ఇప్పుడు ల్యాండ్ రిజిస్ట్రేషన్లు అవ్వలేదు, ఫ్లాట్లు అంటే ఎన్ఆర్ఐలు ఉన్నారు. ఆ ఎన్ఆర్ఐలు ఇక్కడికి వచ్చినప్పుడు వాళ్ళు చేయించుకోవాలి. కానీ అలాంటివి కొన్ని భూతద్దాల్లో పెట్టి చూపిస్తున్నారు కొంతమంది బయట నుంచి. అలాంటి సమస్యలు కూడా అమరావతి రైతులను కూడా చంద్రబాబు పట్టించుకోవట్లేదు. అలాంటివి ఆ వ్యక్తిగత సమస్యలు, టెక్నికల్ ఇష్యూస్ ఉన్న వాటిని కూడా సరిచేసి అమరావతి రైతులకి ఎలాంటి ఇబ్బంది పెట్టవద్దు అని చెప్పి ఈరోజు 3 మెన్ కమిటీ, ఎమ్మెల్యే గారు, ఎంపీ గారు, మినిస్టర్ గారితో 3 మెన్ కమిటీ అనేది చేయడం జరిగింది. ఆ 3 మెన్ కమిటీ కూడా మళ్ళీ ఈరోజు అమరావతి రైతుల సమస్యల్ని ఎంత త్వరగా పరిష్కారం చేయగలిగితే అంత త్వరగా పరిష్కారం చేయండి. ఎందుకంటే ఏది కూడా ఈరోజు కంప్లైంట్ చేయగానే రేపొద్దునకి పరిష్కారం అవ్వదు. అది అధికారులతో సంబంధించింది ఉంటుంది, టెక్నికల్గా ఉంటుంది, వాటికి సంబంధించినవి ఏవో ఉంటాయి. మొన్న ల్యాండ్స్ ఉన్నాయి, అసైన్డ్ ల్యాండ్స్, జియో క్యాన్సిల్ చేస్తాడు కంప్లీట్గా జగన్మోహన్ రెడ్డి. మళ్ళీ కొత్త అసెంబ్లీలో బిల్స్ పెట్టాలి, మళ్ళీ జియో పాస్ చేసుకోవాలి, చాలా ప్రాసెస్ ఉంటుంది. అలా ఆ ప్రాసెస్ టైం పడుతుంది. ఆ టైంకి కూడా ఓర్చుకోలేము, మాకు ఇప్పుడే కావాలి అని అంటే అది బాబు గారి విజన్ని క్వశ్చన్ చేస్తున్నాం మనం, ఆయన్ని క్వశ్చన్ చేస్తున్నట్టు కాదు. ప్రతిదానికి చంద్రబాబు గారిని లింక్ చేసి మాట్లాడటం, ఆయన మమ్మల్ని పట్టించుకోవట్లేదు, ఇలాంటివన్నీ కొంత మూర్ఖపు ఆలోచనలాగా మాకు అనిపిస్తున్నాయి. కాబట్టి ఇవన్నీ నెమ్మదిగా కూర్చొని సార్ట్అవుట్ చేసుకోవాలి. ఈరోజు బాబు గారు మాకు చెప్పారు, 3 మంత్స్కి ఒకసారి మీకు నేను అందుబాటులో ఉంటాను, మంత్లీ వన్స్ 3 మెన్ కమిటీ అందుబాటులో ఉంటుంది, మీరు ఏ సమస్య ఉన్నా సరే నిర్భయంగా చెప్పండి, నిర్మోహమాటంగా పరిష్కారం చేసుకోండి అనేవి ఈరోజు మాకు ఆయన హామీ ఇవ్వడం జరిగింది. మేడం, సీఎం గారితో భేటీ అయిన తర్వాత సాటిస్ఫై అయ్యారా? కంప్లీట్గా అండి. మాకు ఎప్పుడు ఆయన మీద నమ్మకం ఉంది. కొంతమందికి ఉండే కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ వల్లే ఇలాంటి మీటింగ్స్ అరేంజ్ చేయడం జరుగుతుంది. మాకు ఎప్పుడైనా సరే ఆయన విజన్ అనేది మాకు తెలుసు. ఎప్పుడు లాంగ్ విజనే ఉంటుంది ఆయనకి. దాన్ని క్వశ్చన్ చేస్తే మేము గోయి తీసుకున్నట్టే అవుతుంది. కాబట్టి మేము ఎప్పుడు చంద్రబాబు గారి విజన్ని మేము ఎప్పుడు క్వశ్చన్ చేయము. చేసే వాళ్ళకి కూడా ఈరోజు ఆయన కంప్లీట్గా సాటిస్ఫై చేశారు. ఇక్కడ మనతో పాటు మరికొంతమంది మహిళా రైతులు ఉన్నారు. మేడం చెప్పండి, ఇప్పుడు పార్లమెంట్లో అమరావతి బిల్లు ప్రవేశపెడతానని చెప్పి ఏమైనా హామీ ఇచ్చారు? గతంలో కూడా మీరు అమరావతిని రాజధానిగా ఉంచాలని చెప్పి కూడా గతంలో మీరు కోరారు. ఆ డిస్కషన్ ఏమైనా వచ్చిందా? వచ్చిందండి, చెప్పారు.
ఇప్పుడు ఎప్పటికైనా ఏ ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కదా, ఎప్పటికీ మరి ఎవరు వచ్చినా మార్చకుండా రాజధానిని ఇక్కడే ఉండేటట్టుగా హామీ ఇచ్చారు మాకు. అది కూడా మేమైతే మాత్రం చాలా హ్యాపీగానే ఉన్నామండి. అసలు ఆ భూమి ఇచ్చేటప్పుడే మేము నమ్మకంతో ఇచ్చాం. ఇంకా ఆయన మీద ఒక నమ్మకంతో ఒక భరోసా భద్రత మనకి కల్పిస్తారని చెప్పి మేము ఇచ్చాము. అప్పటి నుంచి అలాగే పనిచేసాం. గవర్నమెంట్ మారింది, మరి కొంత ఇబ్బందులు పడ్డాం 4 ఏళ్ళు. మళ్ళీ మన గవర్నమెంట్ మీరు ఎన్నో రైతుల పోరాటాలు చేశారు, బూటకాలతో తన్నించుకున్నారు. అదేవిధంగా కేవలం ఇప్పుడు స్వయాన ముఖ్యమంత్రి జోలు పట్టి కూడా మీ అమరావతి రైతులు, అదేవిధంగా భువనేశ్వరి గారు గాజులు ఇచ్చారు. ఇవన్నీ తలుచుకొని ఇప్పుడు హ్యాపీగా ఉన్నారా ఈ రైతులు అందరూ కూడా? అంటే కొంతమంది సందేహాలు వస్తున్నాయి, ఖచ్చితంగా ఏమన్నీ సందేహాలు కూడా వస్తున్నాయి. అమరావతి ల్యాండ్ పూలింగ్లో రైతులు సాటిస్ఫాక్షన్గా లేరని చెప్పి కూడా ఒక ఆరోపణలు కూడా చేస్తున్నారు కొంతమంది. వాళ్ళకి ఎలాంటి ధీటుగా సమాధానం చెప్తారు? అదేం లేదండి, వాళ్ళకి అవగాహన లేకే. కొంతమందికి ఇప్పుడు 100% న్యాయం జరగాలని ఎక్కడా ఉండదు. ఎక్కడ ఏ గవర్నమెంట్ అయినా సరే, ఏ వ్యవస్థల్లో అయినా సరే, అలా చిన్న చిన్న టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల కొన్ని తప్పులు కొంచెం జరిగి ఉండొచ్చు. ఏదో ప్లాట్లు వస్తే వీధి చోళ్ళు వచ్చినాయని కొంతమంది, కొన్ని ఊర్లకి శ్మశానాలు లేవని, అవి ఇప్పుడు మరి భూమి అంతా అయిపోయింది కదండి, ఇచ్చేసాం కదా, మరి ఆ శ్మశానాలు లేకపోతే ప్రాబ్లం అయిద్దని చెప్పి మరి అందరికీ 3 మతాలు ఉన్నాయి కదా మనకి, హిందూస్, క్రిస్టియన్స్, ముస్లిమ్స్, ముగ్గురికి ఒక చోట ఇస్తారేమోనని చెప్పి. అలా కాకుండా వాళ్ళకి హిందువులకి వేరే, క్రిస్టియన్స్కి వేరే, ముస్లిమ్స్కి వేరే, అట్లా వాళ్ళకి ప్రాబ్లం లేకుండా ఆ శ్మశానాలు అదొకటి ఇస్తామన్నారండి. మీరు ఒక కమిటీ లాగా ఏర్పడి ప్రతి గ్రామంలో మీకు ఎక్కడ కావాలో, ఎంత కావాలో అనేది మాకు ఒక 10 రోజుల్లో దాన్ని ప్రజెంట్ చేయండి. మీరు తేల్చుకొని ఆ కమిటీలో మీరు అంతా మాట్లాడుకొని ఆ విషయాన్ని తీసుకొచ్చి మా నారాయణ గారికి కానీ, మరి ఎంపీ గారికి కానీ, ఎమ్మెల్యే గారికి అప్పచెప్పారండి. ఎమ్మెల్యే గారు సమక్షంలో ఇది చూస్తామన్నారు. అలాగే శ్మశానాలు మళ్ళీ ఇంకొకటి ఏమిటంటే, ఏదైతే మన గ్రామ కంటాలు ఉన్నాయో ఆ గ్రామ కంటాలు మరి కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఆ గ్రామ కంటాల్లో అది రైతులు ఇచ్చేటప్పుడే ప్రాబ్లం ఉంది. కొంతమంది ఏమో గ్రామ కంట కింద పెట్టుకోవచ్చునని కొంత ఊరు పక్కన ఉన్న భూమి కొంత దూరం వరకు ఇవ్వలేదు, కొంతమంది ఇచ్చేశారు. అలాగే మరి ఒకళ్ళకి ఇస్తే ఒకళ్ళకి ఇవ్వాలి, వీళ్ళకి పలాని వాళ్ళకి ఇచ్చారు అంటే అది మాకు ఇవ్వాలని అంటారు. అట్లా రకరకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. అవన్నీ పరిష్కరిస్తామని చెప్పారు, వివరంగా చెప్తామన్నారు. ఏదైతే అసలు పదే చెప్తున్నారండి బాబు గారు, ఇది దేవతల రాజధాని, ప్రజా రాజధాని అమరావతి. మరి ఇది త్యాగాలను చేసిన రాజధాని. 29,000 రైతులు. ప్రతిరోజు నేను నిద్రలేచేటప్పుడు వెంకటేశ్వర స్వామిని మా విలవేల్పు ఆయన్ని పూజిస్తాను. ఆయనకి నేను అనుకుంటాను, ఈ రాజధానిని బాగా చేసి రైతులకు అన్యాయం జరగకూడదు, అందరూ ఉన్నత శిఖరాలకి ఎదగాలి. రైతులంతా వ్యవసాయం నేపథ్యం కాబట్టి ఈ వ్యవసాయం లేదు, వీళ్ళు ఖాళీగా వండుకున్న ప్రతి దానిలో మరి వీళ్ళు ఏదో ఒక రంగాల్లో వీళ్ళు సెటిల్ అవ్వాలి అని నేను ఆలోచిస్తూ ఉంటాను. మీకు ఎప్పటికీ అన్యాయం జరగదు అని చెప్పారని. అంటే మాకు ఏదో జరుగుద్దని మేము రాలేదండి, ఏదో కొంతమంది మరి పట్టించుకోవట్లేదు, ఏదో ఇవ్వలేదని కొంచెం అవగాహన లేక కొంత అడగటం జరిగింది. వాళ్ళందరికి కూడా వాళ్ళ క్లారిటీ ఇచ్చారని ప్రభుత్వం మీద మాకు బాగా నమ్మకం ఉంది. మరి 1.5 year అయ్యింది, ఇంకా టైం ఉంది. మరి 20 ఏళ్ళు 30 ఏళ్ళు వెనక్కి తీసుకెళ్ళిన రాష్ట్రాన్ని రైలు పట్టాలు ఎక్కించాలంటే మరి 1 సంవత్సరం పట్టింది, ఇప్పుడే ఎక్కింది. ఇక ముందుకి మరి పరిగెత్తాలి అంటే జెట్ స్పీడ్తో పరిగెత్తించాలంటే మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని అంటున్నారు కదండి. కేంద్ర సహాయ సహకారాలతో మరి ముందుకు వెళ్తూ ఉన్నారు. అలాగే రేపు నిర్మలా సీతారామన్ గారు వస్తున్నారు. ఆవిడ కూడా మరి ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్స్ కూడా తనకి తెలియపరుస్తారు. దృష్టికి ఏమైనా తీసుకెళ్తున్నారా? మిమ్మల్ని కూడా ఏమైనా కల్పించే ప్రయత్నం ఏమైనా చేస్తానని చెప్పారా మేడం? అదే నిర్మలా సీతారామన్ గారిని రైతుల పక్షాన్ని ఏమైనా తీసుకొని వెళ్ళి ఆవిడని కలిసే ప్రయత్నం ఏమైనా చేస్తానని సార్ మీకు ఏమైనా హామీ ఇచ్చారా? అందరూ రమ్మని చెప్పారండి అక్కడికి. మరి అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైనా కల్పిస్తారేమో ఆమెతో. అందరూ రండి, రైతులందరూ రండి, రేపు ఆ కార్యక్రమం ఉంది, సీతారామన్ గారు వస్తున్నారు అన్నారు. కేంద్ర సహాయ సహకారాలు కూడా మాకు కావాలి, ఈ అమరావతికి కదా ఆంధ్ర రాష్ట్రానికి కావాలి, వాళ్ళ అండదండలు కూడా కావాలి మాకు. మరి మేము ఖచ్చితంగా మమ్మల్ని కలిపితే మేము తనతో కూడా మా సీతారామన్ గారితో కూడా మేము మాట్లాడతామండి. అలాగే మాకు ఏదైతే ఎంపీ గారు కానీ, ఎమ్మెల్యే గారు కానీ వాళ్ళు ఎప్పుడు అందుబాటులో ఉంటారని చెప్పారు. మరి కమిషనర్ గారు కానీ బాగానే మీరు ఎప్పుడు రైతులు వచ్చినా కూడా మీరు ఓర్పుతో మరి సమాధానాలు ఇవ్వండి. నేను ల్యాండ్ పుల్లింగ్కి వెళ్ళినప్పుడు మీరు లేరు, మరి ఎంపీ గారు మారారు, ఎమ్మెల్యే గారు ఆయనే ఉన్నారు, మంత్రి గారు ఆయనే ఉన్నారు, కొత్తగా మరి మీరు మారారు అని కమిషనర్ గారిని కూడా చెప్పారు. మీకు తెలియదు అప్పుడు ఆనాటి పరిస్థితులు, ఆ రోజు ఎలా వాళ్ళు భూమిని ఇచ్చారో మరి ఆనాటి పరిస్థితులు మీకు తెలియదు కాబట్టి మాకన్నీ తెలుసు కాబట్టి మీరు ఓర్పు నేర్పుతూ ఉండండి. వాళ్ళు ఏ సమస్యతో మీరు వచ్చినా కూడా తక్షణం మీరు పరిష్కరించండి, రైతులకి ఎలాంటి అన్యాయం జరగకూడదు అని ఆఫీసర్లు కూడా మా ముందే వాళ్ళకు కూడా చెప్పారండి.
మేమైతే హ్యాపీగానే ఉన్నామండి. మాకు అసలు అంతకుముందు బాధ వచ్చేమి రాలేదు. కొంచెం డౌట్లు ఉన్న వాళ్ళకి క్లారిఫై చేస్తారులే అని మరి ఇక అన్నట్టుగా పిలిచారు రైతులకి అంతా చెప్దామని. అందరికీ వివరంగా చెప్పారు. చాలా టైం ఉన్నాం మేము అక్కడ. ప్రతి ఒక్కళ్ళ ఆన్సర్కి ప్రతి ఒక్కరికి అడిగే అవకాశం ఇచ్చారు. మైకుల ముందు అందరూ అడిగారు, ఎవరికి ఏది కావాలో అడిగారు, ఏ ఇబ్బందులు అడిగారు. మరి అలాగే G+5 మన బిల్డింగ్స్ సంగతి కూడా అడిగారు. గవర్నమెంట్ కడితే ఏంటి, ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే మాకు ఇంకా పెంచేవాళ్ళని చెప్పారు. అలాగే అది కూడా పరిశీలిస్తామని చెప్పారండి. ఇబ్బందులు ఏమీ లేవు, బాగానే ఉన్నాం. థ్యాంక్ యూ మేడం. మొత్తం మీద చూసుకున్నట్లయితే అమరావతి దేవతల రాజధాని అమరావతి రైతులు ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక క్లారిటీ అయితే ఇచ్చారో తాము ఫుల్ సాటిస్ఫాక్షన్తో ఉన్నాము. ఎవరైతే రైతులు అపోహలు ఉన్నాయో వాళ్ళన్నింటినీ కూడా తీర్చుతామని చెప్పి కూడా హామీ ఇచ్చారు. G+5 ఏదైతే ఉందో మొత్తం అన్నీ కూడా ఎవరికైతే సందేహాలు ఉన్నాయో అవన్నీ కూడా క్లారిఫై చేశారు. ఖచ్చితంగా ప్రజల రాజధాని అమరావతి, దేవతల రాజధాని అమరావతి అని కూడా ముఖ్యమంత్రి తమ వద్ద చెప్పారు. పార్లమెంట్లో బిల్ ప్రవేశపెట్టి అమరావతినే ఏకైక రాజధానిగా నిర్మిస్తామని చెప్పి కూడా చంద్రబాబు తమకు హామీ ఇచ్చారు. ఏదైతే రేపు నిర్మలా సీతారామన్ వస్తున్నారో నిర్మలా సీతారామన్ ఏదైతే బ్యాంకుల శంకుస్థాపనకు వచ్చారో తమందరినీ కూడా వస్తే ఆవిడకు వివరించే విధంగా కూడా ఏర్పాట్లు చేస్తామని కూడా తమకు చంద్రబాబు హామీ ఇచ్చారని చెప్పి కూడా రైతులు మొత్తం కూడా తాము పూర్తిగా సాటిస్ఫై అయ్యామని చెప్పి కూడా ఇక్కడ మహిళా రైతులు చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ అఖిల్తో లిఖిత, వీడిజిటల్ న్యూస్, అమరావతి నుంచి.